ధన్యవాదాలు. ఇంకేముంది? జూబ్లీ హిల్స్ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్. అమ్మని సామిరంగా వచ్చింది కొత్త కోజాగా రానే వచ్చింది. తెరపైకి విక్రమ్ గౌడ్, చక్రం తిప్పిన డీకేఆర్న. కేంద్ర రాష్ట్ర నాయకులకు టచ్లో విక్రమ్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోషామహల్ ఆశించిన విక్రమ్. ఒకసారి పెద్ద మనిషి ఫోన్ చేస్తుండు, ఏందో అది మన కనవైన రాజయ్య ఫోన్ చేస్తుండు. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్లో చక్రం తిప్పిన ముఖేష్ గౌడ్ చరిష్మా విక్రమ్కు కలిసి వస్తుందని కమలం పార్టీ లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి లంకల దీపక్ రెడ్డి నాకో 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 టికెట్ అని ఆయన ఢిల్లీలో దారాడుతుండు. ఆయన ఇప్పుడు ఆయనే ఉండట. మరి ఈ కోయిలాగాని తీసుకొచ్చారు లైన్లకు ఎటు సంగతో ఒకసారి ఈ బీజేపీ కోయిలాగాని అడుగుదాం ఏమంటాడు. వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కన్నెబోయిన రాజయ్య యాదవ్. ఈయన గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ చైర్మన్. అన్నా అన్నా నేను మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నా. ఈ జూబ్లీ హిల్స్ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్ అని ఏదో కథ నడిపిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈ ముఖేష్ గౌడ్ కోలియాగా ఉండే కదా కొడుకు విక్రమ్ గౌడ్ తెర మీద తీసుకొచ్చారు పరద మీదకి. మరి అక్కడ లంకల దీపకు అక్కడ బొబ్బలు పెడుతుండు ఢిల్లీలో. ఎవరికి ఇస్తురే ఇంతకు బీజేపీలో సపోర్ట్ లేదు. ఇంకా బీజేపీ పని ఇంకా కసరత్తులు ఉన్నట్టున్నది. కసరత్తు సల్లా తోడోళ్ళు లగాయించి పని చేసుకుంటారు, ప్రచారం చేసుకుంటారు, మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుర్రు. ఇంకా వీళ్ళది కసరత్తు కానీ ఉన్న అదే పని. మీటింగ్లు పెడితే ఓట్లేస్తారే, మనసులు ఉంటే ఓట్లేస్తారు. అమ్మని స్వామి రంగా. మోడీ అందరి మనసులలో ఉన్నాడు కాబట్టి. అమ్మని స్వామి రంగా. మోడీ అందరి మనసులలో ఉన్నాడు కాబట్టి మా వాళ్ళు కూడా భరోసా మీద ఉన్నారు అంతే. మరి విక్రమ్ కోయిలాగా తాడాడుతుందట. కొత్త కోయిలాగా వస్తుందంటే మరి ఇదేనా ఏంది బీజేపీలో కొత్త కోయిలాగా? అట్లా కాదన్నా, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఉండే పాత ఆయన ఇదివరకు కంటెస్ట్ చేసిండు. కంటెస్ట్ చేసిన దీపక్ రెడ్డి కదా ఆయన పేరు. ఇది మన విక్రమ్ గౌడ్ అంటే ముఖేష్ గౌడ్ కొడుకు. ఈ గౌడ్ మరి మా పార్టీలో ఉన్నాడా లేదా తెలియదు నాకు. కొని పాడైపోను ఇంకా ఒక క్రియాశీల కార్యకర్తని మాత్రమే బీజేపీలో. టీఆర్ఎస్ లో మునగాని ఉంటుంది. బీజేపీ టీఆర్ఎస్ కు పోకముందు బీజేపీలో మునగాని ఉంటుంది. అబ్బా జంగారెడ్డి విషయం నేను జంగారెడ్డిని నేను బావ మాటలు. జంగారెడ్డికి ఉన్న బలం వైభోగమైన బలం. 60 ఏళ్ళ గెలిచిండు దీపం గుర్తుతోటి, 78 గెలిచిండు జనతా పార్టీ తోటి, 83లో గెలిచిండు బీజేపీ తోటి. 2 పార్లమెంట్ ఏక పార్లమెంట్ మెంబర్ జంగారెడ్డి. నేను ఆనాడు నాకు బలం ఉండే. అది రాజన్న నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. యాడున్నవే ఫోన్ దగ్గర లేవు? ఫోన్ దగ్గరనే ఉన్నదని నీ దగ్గరకు వస్తలేను. రావాలి ముచ్చట పెడదాం. సాండ్రోలా ఇంత శాశ్వత కాబట్టి దారిలో ఉన్నా కాబట్టి కొంచెం గడిబేడి ఉన్నట్టుంది. అటనా సరే. మరి ఇప్పుడు రాకపోగా జూబ్లీస్ కథ ఏందన్నట్టే. మరి ఇప్పుడు పగ్గాలు ఎవరి చేతికి రాబోతున్నాయి? గాలి ఎటు బలుగు నూకుతుంది? నువ్వంటే బీజేపీ మనిషివే కానీ మరి ఇప్పుడు జరగవే కథ ఎవరిదో జర చెప్పరాదు? రెండు పార్టీల మధ్య ఉంటుందన్న లడాయి. అంతేనా? టిఆర్ఎస్ గోయిన ఓటింది. దేని మధ్యలో ఉంటుందే? 2 జాతీయ పార్టీలు బీజేపీ మధ్య కాంగ్రెస్ మధ్య లడాయి ఉంటది. అమ్మని స్వామి రంగ బీఆర్ఎస్ సంకలు కూర్చుకుంటున్నాయి. కేసీఆర్ రమ్మను, కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తాడు.
వస్తాడటనే రేపో మాపో వస్తాడట. వస్తాను అస్సలు రాడు. ఆయనకు తెలుసు చిన్న శ్రీశైలం చేసిన సాయం మర్చిపోడు. అరే మాకు ప్రచార రథం కొనిచ్చింది శ్రీశైలం అన్న కాదే. అమ్మని సావిరంగా ఏది తెలంగాణ ఉద్యమ సమయంలోనా ప్రచార రథం కొనిచ్చింది ఆయనేనా. ఎప్పుడు పైసలు లేకపోతే అప్పుడు పోయి అడకచ్చుకునేది మేము. పోతే ఈయన బిడ్డ పెళ్ళప్పుడు ఆయనే ముందడబడి పైసలతో తయారు చేసి ఇచ్చే. నిజమేనా ఈ మాట? అరే నిజమే కాకపోతే కవిత లేదా? నేనంటే అవద్దని చెప్తాను గోలరాజు గారు, కానీ కవిత అవద్దని చెప్పినట్టేనా? చెప్పిందా అన్నది మొన్న నా పెళ్లి కూడా మా డాడీ దగ్గర పైసలు లేకుండే బా అని కవిత చెప్పింది కాదే. నేనంటే అబద్ధం చెప్పిస్తా. ఎందుకంటే నాకు ఏదో ఆయన ఏదో కోపం ఉన్నానో మన్నో మశానో అనుకుంటారు కానీ కవిత కోపం. మరి కవితకు కూడా ఆయన ఆమె పెళ్లి ఎప్పుడు అని చెప్పింది. నా పెళ్లి ఎప్పుడు పెళ్లి చేస్తామంటే మా డాడీ దగ్గర పైసలు లేవు అన్నది. అప్పుడు శ్రీశైలం అన్నప్పుడు సాయం చేసిండు. అమ్మా ఈ కోళ్ళగా అప్పటికే బిరుగానే ఉందా ఈ కోళ్ళగా? అది ఎన్నడు కోళ్ళగా నిన్నడుదా అయ్యాడుదా నిన్నడుదా అయ్యాడుదా. ఇది రాములు గారు ఉండ్రి. రాములు గారు ఆయనను అక్కడికి సిటీ బహిష్కరణ చేసిండు. అంటే ఎన్నడు కోళ్ళగా అన్నట్టు అట్టనా? అది సిటీ బహిష్కరణ చేస్తే అందరు ఆయన దగ్గరకే పోడు. బా అందరు ఆయన దగ్గరకే పోడు. పోయి అక్కడ పరిష్కారాలు చేసుకున్నాడు. అంటే ఎన్నడు కోయలేదన్నట్టు. సంగారెడ్డికి బాట పట్టింది అంటే సిటీ నుంచి వెళ్ళగొడితే సంగారెడ్డికి బాట పట్టిండు. అబ్బా 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 అబ్బా. ఇగో ముచ్చట రాజానా అన్న, ఈ కేసీరావు నువ్వు ఇద్దరు జైల్లో పోయిరాట. అప్పుడు కేసీరావుకు గడ్డం గాంభీర్యము లెస్స పెరిగిందట, గడ్డం పెరిగిందట జైల్లోనే. మరి ఎందుకు పోవాల్సి వచ్చిందే మీరు ఇద్దరు జైలుకు? మేమిద్దరం కాదు, ఐదుగురం. మేము అప్పుడు నిరాహార దీక్ష కోసం, అమర నిరాహార దీక్ష కోసం మేము ఐదుగురం సిద్దిపేటలో కూర్చోవాల్సి ఉండే. సిద్దిపేట కూర్చోవాల్సి ఉంటే అలుగునూరు చౌరస్తా గారిని మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఓహో, కరీంనగర్ అలుగునూరు చౌరస్తా కాడ మమ్మల్ని అరెస్ట్ చేసి పట్టుకపోయారు. ఖమ్మం అనగా పట్టుకపోయారు. ఖమ్మం జైల్లో వారేసింది మమ్మల్ని. ఖమ్మం జైల్లో వారేస్తే మేము అందరం ఇక్కడ తిన్నాం. కానీ కేసీఆర్ మాత్రం ఒక నీళ్లు తప్ప ఏం ముట్టుకోలేదు. అమ్మా, నీళ్లు పట్టింది తప్ప నేనే ముట్టుకోలే. నేనే గ్లూకోసు నిమ్మకాయలు తెప్పించిన ఉపాయం చేసి. నేను ఉపాయం చేస్తా కదా. అయితే పోలీసు వాళ్ళని పట్టుకొని జైలర్ని పట్టుకొని మెల్లగా గ్లూకోజ్ నిమ్మకాయలు తెప్పితే రాయనా నేను చచ్చినా మంచిదే అమ్మో, కానీ నేను ముట్టుకోను. ఎప్పుడు ఇది? అరే మేము ఖమ్మం అమర నిరాహార దీక్ష కోసం. ఏ సంవత్సరమే? ఏ సంవత్సరం? సంవత్సరాలు యాదుకుంటే ఆయకోలోనికి ఎన్నేళ్ళు అవుతుంది అందాదా? కాదన్నా, ఇప్పుడు నిరాహార దీక్ష పెట్టినాకనే కదా అనౌన్స్మెంట్ అయింది. అవు, ఇప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేసింది నిరాహార దీక్ష పెట్టినాకనే కదా. ఏది అప్పుడు ఈ సాగు బతుకుల్లా ఇక సాగు అంచుకు పోయిండు, సస్తట్టుండు కేసీరావు పాపము పాడైపోను కదా, ఎంత పని అయ్యా కదా అనే టైంలో ఏంది? అవును, గదే టైంలో. అయితే ఎంతమంది చచ్చిపోయారు? శ్రీకాంత్ శారీ ముఠం వాళ్ళు చచ్చిండు. అవు, శ్రీకాంత్ శారీ అంటు పెట్టుకున్నాడు అన్న. అవునవునవునవును. మేము జైలు ఉన్నాం, ఖమ్మం జైలు ఉన్నాం. ఎవరో ములాఖాతు పెట్టిండు, వకీలు ములాఖాతు పెడితే నేను కేసీఆర్ గారు ఇద్దరం కలిసి వచ్చినాం. అయితే ఏం జరుగుతుంది బయట అని అడిగిండు. శ్రీకాంత్ గారికి ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు, అంటు పెట్టుకున్నాడు, 90% కాలిండు, ఇక బతికేటట్టు లేదనగానే కేసీఆర్ ఓర్రుడానే పాపం. నేను పొదుపు పట్టుకొని అన్న నువ్వు ఇట్లా ఏడితే ఎట్లా, నువ్వు గంటలు అన్నవి, నువ్వు ఇంత ధైర్యం చెడితే మేము మా ధైర్యం ఎట్లా ఇదనంటే, అన్న మనం జైలు ఉంటివి, పిల్లలు చచ్చిపోబట్టి అని నాతోనే అన్నాడు ఆయన. దాని తర్వాత నిరాహార దీక్షలో ఏం చేసిన అంటే నేనే ఈ అన్న నువ్వు ఆయన లుంగి మంచి అంచు లుంగి కట్టేది అన్న, ఈ లుంగి ఇడిసే అన్న ఎందుకే అన్నాడు. ఒక అడవి లుంగి కట్టు, అడవిని కట్టే
అంటే కొంచెం అడ్డమైన కట్టిస్తా అంటే కట్టుకోవే నువ్వు అంటే నువ్వు బక్కువనివే కానీ నీ బొక్కలు బయటికి కలిపియాలి. అమ్మా ఈ ఉపాయం నీ బొక్కలు కనిపించాలి. నేనే ఉపాయం చేసిండే ఆ పాపం నాదే. అయితే అయితే బక్క ఒక బుక్క ఒకటి గడంగి నాన్న ఇక దండవాను అస్సాకి కదే బక్క బాణమయ బొక్కలు కనిపించే జనం అంతా దల్లడిచ్చి లొల్లి పెడితే ఊరు ప్రతి ఊళ్ళో లొల్లి లేచే వరకు 7 దోసక కేంద్రం ప్రకటన చేసింది చిదంబరం.